ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్లో జింకల వేట కేసులో అటవీ అధికారులు పురోగతి సాధించారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 4 చేరింది. వారిపై టీజీ ఫారెస్ట్ యాక్ట్ 1967, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని సంబంధిత విభాగాలపై కేసులు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్లో అడవి జింకలను వేటాడిన కేసు కలకలం సృష్టించింది. సైలెన్సర్లు బిగించిన తుపాకులతో వేటాడి వన్యప్రాణులను హతమార్చి ఓ విందులో వడ్డించినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు డిసెంబర్ 1న 2 నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో 2ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 4కి చేరింది. సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్లో తుపాకులతో దుప్పులను వేటాడినట్లు వచ్చిన ఆరోపణల ఘటనకు సంబంధించిన కేసులో అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చ రఘు మరో వ్యక్తితో కలిసి ఎఫ్డీఓ కార్యాలయంలో లొంగిపోయారు. గత నెల 24న అర్బన్ పార్క్లో తుపాకులతో దుప్పులను వేటాడి ఓ పార్టీలో విందిచ్చినట్లు జిల్లా అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు పార్క్లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న గోపీకృష్ణతో పాటు రాంప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. అయితే ఆ కేసులో కీలక నిందితులుగా ఉన్న మెచ్చ రఘుతో పాటు భరత్ కూడా అధికారుల ఎదుట లొంగిపోయాడు. వీళ్లిద్దరిపై తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎఫ్టీఓ స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు అర్బన్ పార్క్లో జంతువులను వేటాడినట్లు తమకు ఆనవాళ్లు లభించలేదని, పార్క్లో తుపాకీ పట్టుకుని సంచరించినట్లు మాత్రమే సీసీ కెమెరాలో ఫుటేజ్ లభ్యమైందని ఎఫ్టీఓ మంజుల తెలిపారు. వెళ్ళాము కానీ ఎటువంటి తుపాకీతో వెళ్ళలేదు, ఏమీ హంటింగ్ జరగలేదు అని చెప్పాడు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా విషయాలు వెల్లడైతే మీకు తప్పకుండా మేము ప్రెస్ మీట్ పెడతాము. అంటే అతను చెప్పాడు ఏంటంటే మేము వెళ్ళాము, ఒక ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళామన్నాడు. కానీ ఎటువంటి హంటింగ్ మాత్రం జరగలేదు. ఇది గోపి కృష్ణ అర్బన్ పార్క్లో 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అవుట్సోర్సింగ్లో బ్యాటరీ వెహికల్ డ్రైవర్గా ఆయన అపాయింట్ అయ్యాడు. అందరిది మాకు నైట్ పెట్రోలింగ్ కూడా మేము చేస్తూ ఉంటాం. నైట్ పెట్రోలింగ్ టీమ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎవరి వాళ్ళకి ఆ రోడ్లో నైట్ పెట్రోలింగ్ స్టాఫ్ కూడా తిరుగుతూ ఉంటారు. కాబట్టి జరిగే అవకాశాలు లేవు, తక్కువగా ఉన్నాయి. నీలాద్రి అర్బన్ పార్క్ గేటుకు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాతో పాటుగా పార్క్ సమీపంలోని మెయిన్ సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా అటవీశాఖ అధికారులు వివరాలను సేకరించారు. ఈ కేసు నుంచి మెచ్చ రఘు ఎలాగైనా తప్పించుకోవాలని అరెస్టుకు ముందుగానే కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చేసేదేమీ లేక అధికారుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. సత్తుపల్లిలో మూగజీవాలని, జింకల్ని కాపాడటం కోసం సింగరేణి సౌజన్యంతో 350 ఎకరాల స్థలంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి అర్బన్ పార్కులో ఇప్పటికి అనేక దఫాలుగా జింకల వేట కొనసాగుతూ ఉన్న అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా జింకల్ని కాపాడాలనే నెపంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్కును ఏర్పాటు చేశారు. కానీ ఆ పార్కులో జింకల్ని కాపాడే ప్రయత్నం చేయకపోగా కంచె చేను వేసినట్టు అందులో ఉన్నటువంటి అధికారులే దీన్ని మొత్తాన్ని కూడా జింకలను మాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజాం నవాబు కాలం నాటి రోజులు కాదు, ఇప్పుడు రోజులు మారాయి. కాబట్టి ఎవరు కూడా వన్యప్రాణుల వేట చేయొద్దని సూచించారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎవరైనా వేట కదలికలు చేస్తే వారిని అరెస్టు చేసి వన్యప్రాణి చట్ట ప్రకారం జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.